షలోం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. 1 Peter chapter 3 verse 12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. For the eyes of the Lord are on the righteous, and his ears are attentive to their prayers. But the face of the Lord is against those who do evil. చిన్నపిల్లలు ఏదో ఒకటి చేసి పెద్దవారి దృష్టిని ఆకర్షించాలని, తమ వైపు త్రిప్పుకోవాలని చూస్తారు. మనం కూడా దేవాది దేవుని దృష్టిని మన పైన పొందుకోవటానికి దేవుని యొక్క హృదయానుసారులుగాను యథార్థవంతులుగాను జీవించాలని లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే యథార్థ హృదయాలను బలపరచటానికి యెహోవా కన్నులు లోకమందంతటా సంచరిస్తున్నాయని పరిశుద్ధ లేఖనం తెలియచేస్తుంది. అలాంటప్పుడు ప్రభువు కన్నులు మనపైన ఉండాలంటే దేవునికి ఇష్టమైన రీతిగా దేవుని ఎదుట ప్రవర్తించాలి, న్యాయముగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దీన మనస్సు కలిగి జీవించాలి. ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులముగా ఉండటానికి మనం పిలువబడ్డాం. కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించినప్పుడు, సమాధానమును వెదికి వెంబడిస్తున్నప్పుడు తప్పక దేవాది దేవుని కనుదృష్టి మనపై నిలుస్తుంది, మనలను బలపరుస్తుంది. అదెంత గొప్ప భాగ్యమో కదా. సర్వోన్నతుడు వగు మా తండ్రి, మీకిష్టమైన జీవితాన్ని జీవించలాగున మాకు కృపను చూపించండి. పూర్ణ హృదయంతో మిమ్మను వెంబడించు జీవిత విధానం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.